హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పట్నం ఆల్ ఇన్ వన్ కి స్వాగతం అండి. గత 10 రోజులుగా మనము ఛంద్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఆల్రెడీ ఛంద్ పార్ట్ 1, ఛంద్ పార్ట్ 2 ఇలా వచ్చేసాయి కదా. సో ఈరోజు ఛంద్ పార్ట్ 3 అనమాట. సో ఎందుకు ఇట్లాగా ఒకటే రోజు అయిపోదా ఛంద్ అంటే? నో, ఛంద్ అనేది పెద్ద టాపిక్ కదా. సో అది ఒక్క రోజులో చెప్పలేం. అంటే ఒక వీడియో అనేది 15 to 20 minutes, అంతకంటే ఎక్కువ చూడరు కదా. సో అది కూడా ఎక్కువే. మరి 15 minutesలో 20 minutesలో చెప్పే సబ్జెక్ట్ కాదు ఇది. ఈ టాపిక్ కొంచెం పెద్ద టాపిక్, అందుకని ఇలా పార్ట్స్గా చేయాల్సి వస్తుంది. సో మీరందరూ అర్థం చేసుకుంటారని భావిస్తూ ఈరోజు క్లాస్లోకి వెళ్ళిపోదాం. వర్ణ ఔర్ మాత్ర అనేది ఒక కాలం వచ్చింది కదా మనకు ఛంద్ గురించి మాట్లాడుకునేటప్పుడు. సో వర్ణ అంటే అక్షరాలు అని చెప్పుకున్నాం కదా. ఏ ఛందులో అయితే మనము వర్ణులను లెక్కిస్తామో దాన్ని వర్ణిక ఛంద్ అని, ఏ ఛందులో అయితే మనము మాత్రలను లెక్కిస్తామో అంటే మాత్రాకి గణన అంటాం కదా, అట్లా మాత్రలను లెక్కిస్తే దాన్ని మాత్రిక ఛంద్ అని అంటాం. అయితే ఇవి రెండు కాకుండా మూడో ఛంద్ ఒకటి ఉంది, దాన్ని ముక్తకు ఛంద్ అని అంటాం. అయితే అది వర్ణిక ఛంద్, మాత్రిక ఛంద్ అంత ప్రాచుర్యం పొందలేదు. సో దాని పేరు అంతగా వినిపించదు. ఎందుకు అట్లాగా అంటే దాని గురించి కూడా మనం తెలుసుకుందాము. బట్ ఈ రోజైతే మాత్రిక ఛంద్ గురించి మాత్రమే మాట్లాడుకుందాం. సో ఈ మాత్రిక ఛంద్ దానిలో ఉండేటువంటి మాత్రల సంఖ్య, అలాగే పంక్తుల సంఖ్య, అట్లాగే గురు లఘుల క్రమము, తుక్కు, వీటన్నిటి కారణంగా అది 3 రకాలుగా ఉంటుంది. 1 సమ్మాత్రిక ఛంద్, 2 అర్ధ సమ్మాత్రిక ఛంద్, 3 విషం మాత్రిక ఛంద్. ఏ ఛందులో అయితే మాత్రల సంఖ్య సమానంగా ఉంటుందో, అంటే ప్రతి చరణంలో కూడా సమానమైనటువంటి మాత్రలను కలిగి ఉంటుందో ఆ ఛందులను మనము సమ్మాత్రిక ఛంద్ అని అంటాం. దాంట్లో మనకు చౌపాయి, రోలా, గీతిక, హరిగీతిక ఇవన్నీ వస్తాయి. ఇంకా చాలానే ఉన్నాయి. అయితే ప్రముఖమైనవి ఇవి కాబట్టి వీటి గురించి మాట్లాడుతున్నాను. రెండవది అర్ధ సమ్మాత్రిక ఛంద్, పేర్లోనే ఉంది. అంటే ఉదాహరణకు ఒక ఛందులో 4 చరణాలు ఉన్నాయనుకోండి, 2 చరణాల మాత్రల సంఖ్య సమానంగా మరో 2 చరణాల మాత్రల సంఖ్య సమానంగా వస్తాయి. అంటే అర్ధం అర్ధం సమానంగా ఉంటాయన్నమాట. అందుకనే దీన్ని అర్ధ సమ్మాత్రిక ఛంద్ అని అంటాం. దీనికి ఉదాహరణగా మనము దోహ, సోరఠ, బరవై, ఉల్లాల చెప్పుకోవచ్చు. తర్వాత మూడవది విషం మాత్రిక ఛంద్. ఏ ఛందులో అయితే మాత్రల సంఖ్య సమానంగా ఉండదో, ఏ ఛందులో అయితే 2 ఛందులు కలిసి ఒకే ఛందుగా వస్తుందో అలాంటి ఛందును మనము విషం మాత్రిక ఛంద్ అని అంటాం. దీనికి ఉదాహరణగా మనము కుండలియా, చప్పై అని చెప్పుకోవచ్చు. కుండలియా అనేది దోహ, రోలా అనే 2 ఛందులతో కలిసి ఏర్పడుతుంది. అట్లాగే చప్పై అనేది రోలా, ఉల్లాల అనే 2 ఛందుల కలయికతో ఏర్పడుతుంది. ఇప్పుడు సమ్మాత్రిక ఛందులోని చౌపై గురించి మాట్లాడుకుందాం. సో చౌపై యొక్క లక్షణాలు ఏవి అని అంటే, ఫస్ట్ చౌ అంటే ఏంటి? 4, పాయి అంటే పాదాలు, అంటే చరణాలు. సో 4 పాదాలు ఉండాలి, 4 చరణాలు. అట్లాగే ప్రతి చరణంలో కూడా 16 మాత్రలు ఉండాలి. తర్వాత 1వ చరణంలో చివర, అలాగే 2వ చరణంలో చివర తుక్ అనేది వస్తుంది. సేమ్ తుక్ అనమాట. ఈ తుక్ అంటే ఏంటి అంటే దీని గురించి నేను ఆల్రెడీ 2వ వీడియోలో చెప్పాను. వీలైతే దాన్ని చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే. సో అట్లాగే 3, 4 చరణాలలో సేమ్ తుక్ అనేది వస్తుంది. ఈ చౌపాయిలో చరణాల లాస్ట్లో ఎప్పుడు కూడా జగన్, తగన్ అనే గణాలు రావు, అంటే అవి నిషిద్ధం. తర్వాత చరణం చివర్లో గురు లఘుల కాంబినేషను, అంటే ఫస్ట్ గురు వచ్చి తర్వాత లఘు వచ్చే ఈ ప్యాటర్న్లో ఎప్పుడు కూడా రావు. సో ఇవి చౌపాయి యొక్క లక్షణాలు. ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చాను చూడండి. బంధవు సంత్ అసజ్జన చరణ, దుఃఖప్రద ఉభయ బీచ్ కచ్చు ధర్నా, బిచ్చురత్ ఏక్ ప్రాణ హరి లేహి, మిలత్ ఏక్ దారుణ దుఃఖ దేహి. ఇక్కడ నేను ఆల్రెడీ మాత్రల చిహ్నాలను గుర్తించడం జరిగింది. ఒకసారి చూడండి. ప్రతి చరణంలో కూడా 16 రావాలి కదా. మరి ఇక్కడ 16 ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేద్దాం.
2 2 4, ఇక్కడ 2 6 7 8 9 10 11 12 13 14 15 16. సో 16 వచ్చేసాయి. మిగతా చరణాలను కూడా మీరు చూసుకోండి, లెక్క పెట్టుకోండి. ఓకేనా? అట్లాగే మనకు చరణం లాస్ట్లో జగన్ కానీ తగన్ కానీ రాకూడదు అన్నాం. జగన్ అంటే ఓ లఘు, ఓ గురు, ఓ లఘు కదా, అంటే ISI అని రావాలి. సో ఇక్కడ వచ్చాయా చూడండి, ఎక్కడ కూడా రాలేదు కదా. అట్లాగే తగన్ 2 గురువులు 1 లఘు, అట్లా వచ్చాయా చూడండి ఇక్కడ. నో, ఎక్కడ కూడా రాలేదు కదా. సో అది తర్వాత ఫస్ట్ 1 2 చరణాల్లో సేమ్ తుక్కు వస్తుంది అని అనుకున్నా కదా. ఇక్కడ చూడండి, నా నా, రా రా వచ్చాయా సేమ్. అట్లాగే 3 4 చరణాల్లో సేమ్ తుక్కు వస్తుంది అని అనుకున్నాం. ఇక్కడ హీ ఉంది, ఇక్కడ హీ ఉంది కదా. సో అట్లాగనమాట. తర్వాత యతి అనేది ప్రత్యేక చరణ్కి అంతమే హోతీ హై అని ఇచ్చాం. సో ఇక్కడ ఏదైతే పూర్ణ విరామం ఉందో ఇక్కడ ఒక యతి. తర్వాత చరణాల లాస్ట్లో గురు లఘుల కాంబినేషన్ ఉండకూడదు కదా, అంటే ఒక ఎస్ ఒక ఐ అనేది రాకూడదు. అవునా? ఇక్కడ వచ్చాయి చూడండి, లఘు గురు వచ్చింది కానీ గురు లఘు రాలేదు కదా, అదనమాట. సో తర్వాత దీనికి సంబంధించి ఇంకొక ఉదాహరణ కూడా ఇచ్చాను చూడండి. జై హనుమాన్ జ్ఞాన గుణసాగరు, జై కపీసు తిహులోకు ఉజాగరు, రామదూతు అతులితు బలుధామ, అంజని పుత్ర పవన సుతనామా. సో ఇక్కడ కూడా నేను ఆల్రెడీ గురు లఘులను గుర్తించడం జరిగింది. ఒకసారి అన్ని కౌంట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ చరణం లాస్ట్లో చూడండి 2 లఘువులు వచ్చాయి ఇక్కడ. అట్లాగే ఇక్కడేమో 2 గురువులు వచ్చాయి. తర్వాత గా రా వచ్చింది, ఇక్కడ కూడా గా రా వచ్చింది కదా. సో తుక్కు వచ్చింది. అట్లాగే ఇక్కడ మా వచ్చింది, ఇక్కడ మా వచ్చింది. అంటే అట్లాగే చరణాల చివరిలో మీకు ఎక్కడ కూడా జగన్ కానీ తగన్ కానీ కనిపించదు. ఒకసారి చెక్ చేసుకోండి. కొన్ని పుస్తకాల్లో మనకు సంకలని విషంకలని ఇలాంటివి చెప్తూ ఉంటారు, ఏది చౌపాయికి. సో మీరు వాటి జోలికి వెళ్ళకండి, ఎందుకంటే అవి చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాయి. అందుకని మెయిన్ లక్షణాలు ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అవి ఉంటే అది చౌపాయి చంద్గా మీరు గుర్తించవచ్చు. తర్వాత రోలా, ఇది కూడా సమ్మాత్రికి ఇచ్చింది. ఇక్కడ కూడా మీకు 4 చరణాలు కనిపిస్తాయి. ప్రతి చరణంలో 24 మాత్రలు ఉంటాయి. అట్లాగే ప్రతి 11 13 మాత్రల మధ్య ఒక యతి అనేది మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఒక ఉదాహరణ ఇక్కడ ఇచ్చాను చూడండి. నీలాంబరు పరిధాన్ హరిత తటపరు సుందర హై, సూర్య చంద్ర యుగ ముకుటు మేఖలా రత్నాకర హై, నదియా ప్రేమ ప్రవాహ ఫూలు తారే మండన హై, బందీజన ఖగవృందు శేషఫను సింహాసన హై. ఇక్కడ నేను ఆల్రెడీ మాత్రల చిహ్నాలను గుర్తించడం జరిగింది. ఒకసారి కౌంట్ చేద్దాము. 2 2 4 5 6 7 8 9 10 11. సో 11 మాత్రల తర్వాత ఒక యతి కనిపిస్తుంది అని మనం ఇంతకుముందే అనుకున్నాం కదా. అల్ప విరామం పెట్టాను చూడండి. అట్లాగే ఇటువైపు 13 ఉండాలి కదా. ఒకసారి లెక్క పెడదాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. సో 13 వచ్చేసాయి కదా. మిగతావన్నీ కూడా మీరు లెక్క పెట్టుకోండి. అట్లాగే 1 2 చరణాలలో లాస్ట్లో మీరు గమనిస్తే ఇక్కడ రా వచ్చింది, హై వచ్చింది. అట్లాగే 2వ చరణంలో రా హై అంటే సేమ్ తుక్ అనేది వచ్చింది. అట్లాగే 3 4 చరణాలు గమనిస్తే ఇక్కడ నా హై, ఇక్కడ నా హై అంటే ఈ 2 చరణాలు సేమ్గా, ఈ 2 చరణాలు సేమ్గా వచ్చాయి కదా. తర్వాత గీతిక, यह सममात्रिक छंद है, इसमें 4 चरण होते हैं. प्रत्येक चरण में 26 मात्राएं होती हैं. 14 12 मात्राओं के बाद यति होती है. अंत में लघु गुरु के आना आवश्यक होता है. అంటే ఇది కూడా సమ్మాత్రిక ఛందే. దీంట్లో కూడా 4 చరణాలు ఉంటాయి. ప్రతి చరణంలో కూడా మనకు 26 మాత్రలు కనిపిస్తాయి. 14 12 మాత్రల మధ్య మనకు ఒక యతి అనేది కనిపిస్తుంది. అయితే చరణాల లాస్ట్లో ఒక లఘు ఒక గురు అనేది మాత్రం తప్పనిసరిగా రావాలి. ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చాను చూడండి. खोजते हैं सावरे को हर गली हर गांव में, आ मिलो अब श्याम प्यारे आमली की छाव में, आपकी मनमोहिनी छवि बांसुरी की तान जो, गोप ग्वालों के शरीरों
మే బసి జ్యో జానువో. ఇక్కడ కూడా మాత్రల చిహ్నాలను ఆల్రెడీ గుర్తించడం జరిగింది, ఒకసారి గమనించండి. ఇప్పుడు కౌంట్ చేద్దామా? 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. అంటే 14 మాత్రల తర్వాత ఒక యతి అనేది వస్తుంది. ఇక్కడ అల్పవిరామం ఇచ్చాను చూడండి. అట్లాగే ఇటు పక్కన చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో ఇక్కడ 12 అంటే 14, 12 మధ్యలో ఒక యతి వస్తుంది కదా. సో అట్లాగా తర్వాత ఈ చరణాల లాస్ట్లో మనకు ఒక లఘు ఒక గురు కనిపించాలి. ఇక్కడ వా అనేది లఘు, మే అనేది గురు కదా. అన్ని చరణాలలో గమనించండి అదే కనిపిస్తుంది. ఇక్కడ నా, లఘు, జో, గురు. అట్లాగే 1, 2 చరణాలలో మీకు లాస్ట్లో వా మే ఉంది కదా. ఇక్కడ కూడా చూడండి వా మే ఉంది. అంటే ఇక్కడ ఈ 2 చరణాలలో తుక్ అనేది రిపీట్ అయింది కదా. 3వ చరణం లాస్ట్లో చూడండి జో ఉంది కదా. 4వ చరణం లాస్ట్లో ఓ ఉంది. అంటే ఓ మాత్ర అనేది ఇక్కడ రిపీట్ అయింది. తర్వాత ప్రతి చరణం లాస్ట్లో మీకు రగణ్ అనే గణ్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక గురు, ఒక లఘు, ఒక గురు కదా. సో అట్లాగే ప్రతి చరణంలో చూడండి. నెక్స్ట్ హరిగీతిక. ఇది కూడా 4 చరణాలు కలిగినటువంటి సమ్మాత్రిక ఛందు. ప్రతి చరణంలో కూడా 28 మాత్రలు ఉంటాయి. 16, 12 మాత్రల మధ్య మనకు యతి అనేది కనిపిస్తూ ఉంటుంది. అట్లాగే చరణం లాస్ట్లో మనకు ఒక లఘు ఒక గురు కనిపిస్తాయి. ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చాను చూడండి. ప్రభు గోదు జిస్కి వహ యశోమతి దే రహీ హరి మాన్ హై గోపాల బైఠే ఆధునిక రథ్ पर सहित सम्मान है मुरली अधर धर श्याम सुंदर जब लगाते तान है सुनकर मधुर धुन भावना में बह रहे रस खान है. ఇక్కడ కూడా నేను ఆల్రెడీ మాత్రా చిహ్నాలను గుర్తించేశాను. సో ఒకసారి కౌంట్ చేద్దాము. ముందు 16 రావాలి, తర్వాత 12 రావాలి కదా. 16 ఉన్నాయా లేదా చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. సో ఇక్కడ అల్ప విరామం ఉంది అంటే ఎత్తి వచ్చేసింది కదా. తర్వాత 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో 12 వచ్చేసాయి. అంటే ఇటువైపు 16, ఇటువైపు 12. ఈ 16, 12 కలిపితే 28 మాత్రలు అవుతాయి. సో కరెక్ట్గానే ఉంది కదా లెక్క. సో ప్రతి 16, 12 మాత్రల దగ్గర మనకు యతి కనిపిస్తుంది. తర్వాత ప్రతి చరణం లాస్ట్లో మనకు ఓ లఘు ఓ గురు కనిపించాలి. సో ఇక్కడ నా లఘు అయితే హై అనేది ఒక గురు కదా. సో అట్లాగే ప్రతి చరణంలో ఉంటుంది, మీరు గమనించండి. తర్వాత 1వ చరణంలో 2వ చరణంలో మనకు ఈ తుక్ అనేది రిపీట్ అయింది చూడండి. ఇక్కడ నా ఉంది, హై ఉంది. అట్లాగే ఇక్కడ నా ఉంది, హై ఉంది. అట్లాగే ఇక్కడ నా హై, ఇక్కడ నా హై కదా. చరణం లాస్ట్లో మనకు రగణ్ అనే గణం కనిపిస్తుంది, గమనించండి. ఇక్కడ చూడండి గురు లఘు గురు, గురు లఘు గురు, గురు లఘు గురు. అట్లా ప్రతి చరణంలో కూడా మనకు కనిపిస్తుంది. ఎట్లాగైతే గీతికలో చరణం లాస్ట్లో రగణ్ అనే గణం కనిపిస్తుందో సేమ్ హరిగీతికలో కూడా చరణం లాస్ట్లో రగణ్ అనే గణము కనిపిస్తుంది. సో మీరు బాగా గమనించినట్లయితే రోలాలో 24 మాత్రలు, గీతికలో 26 మాత్రలు, హరిగీతికలో 28 మాత్రలు కనిపిస్తాయి. అదే రోలాలో 11, 13 మాత్రల మధ్య ఒక యతి కనిపిస్తుంది. అట్లాగే గీతికలో 14, 12 మాత్రల మధ్య ఒక యతి కనిపిస్తుంది. హరిగీతికలో 16, 12 మాత్రల మధ్య ఒక యతి కనిపిస్తుంది. సో ఈ రోజుకైతే ఇంతేనండి వీడియో. నెక్స్ట్ వీడియోలో మనము అర్ధ సమ్మాత్రిక ఛందు అలాగే విషం మాత్రిక ఛందు గురించి మాట్లాడుకుందాము. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.